డాక్టర్ గారు, ఏంటమ్మా? మా పిల్లికి ఏమైందమ్మా? నేను చూస్తానుండు. బాగానే ఉంది కదమ్మా మీ పెళ్ళి. జ్వరం కాదు డాక్టర్ గారు. మరేంటమ్మా? చెప్పవే, మీరే వినండి సార్. ఏమ్మా చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? సీజను, రైనీ సీజను, ఓదార్పు యాత్ర, ఓదార్పుతో చేసే యాత్ర, పాదయాత్ర, పాదాలతో చేసే యాత్ర, నిద్ర, కుంభకర్ణుడి నిద్ర. ఏంటమ్మా మంచిగానే మాడుతుందిగా, మీకు అలా అర్థమైందా డాక్టర్ గారు? అలానే అర్థం అవుతుంది ఎవరికైనా. ఒకసారి మళ్ళా వినండి సార్. ఏమ్మా మాట్లాడు. నిద్ర, కుంభకర్ణుడి నిద్ర, యాత్ర, ఓదార్పు యాత్ర, ఓదార్పుతో చేసే యాత్ర, పాదయాత్ర, పాదాలతో చేసే యాత్ర, సీజను, రైనీ సీజను. అర్థమైందమ్మా, అర్థమైందా సార్? అర్థమైందమ్మా. ఈ జబ్బు పేరు షర్మిలానియాసిస్. అదేంటి సార్? షర్మిల గారి ఎక్కువ వీడియోస్ చూసి మీ పిల్లికి పిచ్చెక్కి చెప్పిందే చెప్పి అట అయిపోయింది. ఆ జబ్బు పేరు షర్మిలానియాసిస్. డాక్టర్ గారు, ఈ జబ్బుకి ఏమైనా పరిష్కారం ఉందంటారా? రామనామం జపించకుండా రామకోట రాయకుండా నా పిల్లి ఇలా అయిపోయిందండి. చూడమ్మా, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకి ఊపిరితిత్తుల వ్యాధి పేరు న్యూమోనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కనాకోనియాసిస్. కానీ నీ పిల్లికి వచ్చింది షర్మిలానియాసిస్. పరిష్కారం ఏంటి డాక్టర్ గారు? పరిష్కారం ఏం లేదమ్మా. దీన్ని హైదరాబాద్ షర్మిల గారి దగ్గర తీసుకెళ్ళి ఆవిడ పక్కన కూర్చోబెడితే ఆవిడ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నిమురుతున్నప్పుడు దీని ఫర్ని ఇట్ట చిరాకుతో ఆవిడని కొరికితే జబ్బు నయమవుతుందా డాక్టర్ గారు? నయమవుదమ్మా. ఆవిడికి దీని పళ్ళు షార్ప్నెస్ వల్ల ఇది కొరికితే ఆవిడ్ని కొంచెం నోరు మూసుకొని ఉంటారు టెంపరీగా. అంతకంటే పరిష్కారం ఏం లేదు. యాత్ర, ఓదార్పు యాత్ర, ఓదార్పుతో చేసే యాత్ర. నువ్వు ఉండవే. పాదయాత్ర, పాదములతో చేసే యాత్ర, సీజను, రైనీ సీజను. మీ పిల్లిని తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అమ్మా. మిగతా పేషెంట్స్ కూడా అంటేస్తుంది ఈ జబ్బు, షర్మిలానియాసిస్ జబ్బు. పద పరువు తెస్తున్నా. యాత్ర, ఓదార్పు యాత్ర, ఓదార్పుతో చేసే యాత్ర. యాత్ర పద, నువ్వు చేసే జాతర. పాదయాత్ర, పాదములతో చేసే యాత్ర. నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. పద, నేను పెంచుతున్నందుకు. షర్మిలానియాసిస్ వ్యాధితో బాధపడుతున్నావంట. పద హైదరాబాద్. చలో హైదరాబాద్.